మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత విజిట్‌కి, ఈ విజిట్‌కి ఏదైనా నేర చరిత్ర అంటే తగ్గిందా? లేదంటే ఏమన్నా అట్లే ఉందా సార్? తగ్గిందండి. పెద్దగా ఏమి లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. మారుమూల ప్రాంతం, సరిహద్దు ప్రాంతం. ప్రభుత్వం ఇసుక ఫ్రీ చేసింది. తర్వాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా మినరల్ శాండ్‌ని బాగా ప్రమోట్ చేయటం వల్ల, మన ఆంధ్ర నుంచి వచ్చే ఈ రివర్ శాండ్‌ని వాళ్ళు కట్టడి చేయడం వల్ల కూడా ఇసుక అదుపులోనే ఉంది. సో, ఏం లేదు. ప్రెజెంట్ అయితే అంత క్రైమ్ కూడా ఏమి లేదు. చాలా మారుమూల ప్రశాంతమైన ప్రాంతం. సార్ ప్రధానంగా లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే 100 కేజీల గంజాయి మనకి ఇక్కడ పట్టుకోవడం అనేది జరిగింది సార్. మరేనా ఎప్పుడో జరిగింది మీరు జరిగింది. చెప్పారు. అంటే దాంట్లో గొప్పగానే చెప్పుకోవచ్చు సార్. దాని తర్వాత కూడా మనకు కొద్దిగా గంజాయి అనేది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సార్. ఇప్పుడు గంజాయి అనేది ఇక్కడ పండదండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళేది ఇది ట్రాన్సిట్ రూట్గా వాడే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ప్రాంతం కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఉంటే ఇక్కడ లోకల్లో ఈ రిఫ్రాఫ్ వాళ్ళకి చిన్న చితగా కన్జంప్షన్ ఉండే అలవాటు ఉంటుంది. ఆల్రెడీ చెక్ చేసాం. ఇక్కడెక్కడ గంజాయి ఓన్లీ టౌన్స్లోనే వస్తుంది మనకి. కడప, మదనపల్లి, పీలేరు అలాంటి టౌన్స్లో తప్పితే రూరల్ ఏరియాస్లో అసలు గంజాయి అనేది లేదు. రోడ్ యాక్సిడెంట్లు గడిచిన 3 నెలల్లో 180 నుంచి 190 యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది సార్. అవును. కొంతమంది ప్రాణ పరిస్థితులు ఉన్నాయి సార్. అవును. దీనిపైన ఎడ్యుకేషన్ అండి. బాల్యం నుంచి స్కూల్లో నేర్పించాలి. ఇప్పుడు హైవే వేసినప్పుడు హైవే మీద కారు 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళటానికి హైవేలు నిర్మించారు. 2 వీలర్స్, ఆటోలు బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు హైవే మీద. మీరు హైవే మీద చూడండి, నువ్వు ఒక కారులో వెళ్తుంటే, లేకపోతే కారులో మేము వెళ్తుంటే 2 వీలర్ వాడు రోడ్డు మధ్యలో ఉంటాడు, లేకపోతే ఆటో వాడు రోడ్డు మధ్యలో ఉంటాడు. హార్న్ చెవులో స్పీకర్లు పెట్టుకుంటాడు. వాడు ప్రపంచంలో ఆడు ఉంటాడు, తరగడు. వాడిని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు సడన్గా ఎదురు వెహికల్ వచ్చినప్పుడు వాడు దాన్ని తప్పించిపోయినప్పుడు వీడు తగులుతాయి. మరి వాళ్ళకి బాధ్యత అనేది ఉండాలి. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు క్రమశిక్షణ అనేది చాలా అవసరం. క్రమశిక్షణ అనేది 2 వీలర్స్, ఆటోస్లో అయితే చాలా విపరీతంగా లోపిస్తుంది. అందుకోసం ఏంటంటే మన రేంజ్ పరిధిలో కూడా ప్రతి శనివారం ట్రాఫిక్ అవేర్నెస్ వీక్ అని పెట్టించాం. మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా ప్రణాళిక ఇచ్చాం. ఖచ్చితంగా స్కూల్ పిల్లలకి, ప్రధాన కూడల్లో ఉన్న 2 వీలర్స్, ఆటో వాళ్ళకి, తర్వాత ఈ ట్రాక్టర్ డ్రైవర్స్కి కూడా ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. ఫైనల్ రాయటం వల్ల వచ్చేది ఉండదండి. ముందు ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి విపరీతంగా దేశం నలుమూలలో హైవేలు వేస్తున్నప్పుడు హైవే ఇంజనీరింగ్లో కూడా కొన్ని స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉంటున్నాయి. ఊరు మధ్యలో నుంచి హైవే వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఊరు వాళ్ళకి 1-2 అండర్ పాస్లు ఇవ్వాలి. అవి ఇవ్వకుండా మధ్యలో ఈ నిలువు బ్యారికేడ్లు పెట్టేసి కంచెలు కట్టేస్తామంటే కంచెలు ఎరగొట్టేస్తారు. లేకపోతే డివైడర్లు పగలు కొట్టేసి అటు ఇటు దాటేస్తుంటారు. లేకపోతే పొలాలకు వెళ్ళే దారులు ఉంటాయి. అవన్నీ మనం ఫ్యాక్టర్ చేసుకోవాలి. అక్కడ ఫ్యాక్టర్ చేసే లోపు వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మనకేంటంటే జనరల్లీ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు యథార్థం అనేది వదిలేసి పెద్ద బండి మీద కేసు రాస్తే పని అయిపోద్ది. అసలు యాటిట్యూడ్ మారాలి. ప్రతి పౌరుడికి క్రమశిక్షణ అనేది ఉండాలి. రోడ్డు మీద ఇండ్లు దాటి బయటకు రాగానే పబ్లిక్లోకి, జనంలోకి వచ్చినప్పుడు క్రమశిక్షణ అనేది ఎలాగ ఉండాలి, చట్టాలను ఎలాగ అవలంబించాలి, ఆ బాధ్యత అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యత గురించి మాట్లాడరు. దీనన్నిటికీ గతంలో ఏమైనా సరే మన యొక్క ఇది సోషలిస్టిక్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్లో హక్కులకు ప్రాధాన్యం వచ్చింది. హక్కులు కాదు, ఇప్పుడు బాధ్యతల మీద కూడా అందరూ గుర్తిస్తేనే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. గంజాయి తాగేవాడిని తాగొద్దని మనం చెప్పాలి. ఎవడైనా భారీ మోతాదులో కూడా పోలీసుకు కూడా కొన్ని పరిధులు ఉంటాయండి. ఇలాంటి మారుమూల గ్రామీణ పోలీస్ స్టేషన్లో 5-6 సిబ్బందితో ఉంటారు. రైలు అన్నీ వాళ్ళు కాపలా కాయలేరు కదా. ఎవడైనా ఇక్కడ పేరు మోసిన గంజాయి స్మగ్లర్ ఉంటే మీరు ఇష్టం వాడిని పట్టుకుంటారు. లేకపోతే మన పక్క ఇన్ఫర్మేషన్లో ఏదైనా ట్రాన్సిట్ అవుతుందంటే మన పరిధి నుంచి ఒక వాహనంలో 100 కేజీలు, 200 కేజీలు కర్ణాటక వెళ్తుందో లేదా ఎక్కడికైనా వెళ్తుందో రవాణా జరుగుతుందో అని తెలిస్తే మనం చేయగలుగుతాం.